ఏంటి రామ్ గోపాల్ వర్మ, మీ మీద కేసు పెట్టినా కానీ మళ్ళీ దాని గురించి స్పందించి ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయపడి పవన్ కళ్యాణ్ హీరో చేసి ఈ లడ్డు వివాదం, సరస్వతి ల్యాండ్ ఇండస్ట్రీ అది ఆ వివాదము, అమ్మాయిలు మిస్సింగ్ ఆ వివాదం, ఇంకోటి ఇంకా స్మగ్లింగ్ అదే సీజ్ ద షిప్ వివాదం, అనిత వివాదం, వీటన్నింటిని కలిపి ఒక సినిమా తీస్తే నీ మీద పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే పవన్ కళ్యాణ్ నిన్ను టార్గెట్ చేయకుండా కేసులు పెట్టకుండా ఆపేస్తాడని అనుకుని సీజ్ ద షిప్ అనే టైటిల్ మీద మూవీ తీయాలని అనుకుంటున్నావు కదా. ఓకే, అదే సంగతి. అలా చేయకు రామ్ గోపాల్ వర్మ. నువ్వు అన్నీ ఇప్పుడు అతని మీద పాజిటివ్గా నువ్వు పెట్టి హీరోయిజంగా చూపించి సినిమా తీయకు, అది కాదు చేయాల్సింది. కానీ హీరోను పవన్ కళ్యాణ్ని పెట్టి హీరోయిజంగా తీయకు. నేను విలన్ అతనే, ఎవరు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు, సీఎం అండ్ డిప్యూటీ సీఎం. ఎట్లంటే ఇప్పుడిప్పుడు ఓడరేవులో స్మగ్లింగ్ కొత్తగా స్మగ్లింగ్ కాదు, పోర్ట్ అదే ఓడరేవులో నుంచి సీ పోర్ట్ నుంచి షిప్లో నుంచి ఓడరేవులో నుంచి బియ్యం ఇప్పుడిప్పుడు తరలిస్తున్నాయి కాదు, అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. అది ఇప్పుడు నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉండదని అంటారు కదా. అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరో చెప్పింటారు, దాంట్లో బియ్యం కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, అదే రవాణా అవుతాయి, ఎగుమతి అవుతాయి వేరే చోటికి, వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకని చెప్పింటారు పవన్ కళ్యాణ్. అందుకే పట్టుకున్నాడు. పట్టుకోవడం అంటే అది రియాలిటీ కాదు, అది బియ్యం సరఫరా చేయొచ్చు, తప్పేం లేదులే. కానీ అతనికి తప్పు, దాంట్లో ఏం పోతున్నాయి, బియ్యం ఎందుకు పోతాయి, ఆ బియ్యం స్మగ్లింగ్ అనేది అతనికి తప్పు. కానీ 2014, 19 అంతకంటే ముందు కూడా ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా, అంటే మన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఓడరేవులో నుంచి మామూలు చిన్న చిన్నవి ఎగుమతులు అయ్యేవి ఎక్కడికైనా. కాకినాడ నుంచి రాజమండ్రికి, వైజాగ్కి, ఇంకా ఇటు చూస్తే హైదరాబాద్కి, ఎక్కడెక్కడో వాటి నుంచి వెళ్ళడానికి సముద్రం ద్వారా ఇంకా ఏం లేవు. కాకినాడ ఒక్కటే ఫేమస్, అక్కడ నుంచి ఎప్పటి నుంచో ఉండేది అది ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు కొత్తగా దాని గురించి అన్నీ తెలిసిన వాళ్ళు పట్టించుకోలేదు, మామూలే కదా అని, అంటే బియ్యం సరఫరా చేయడం మామూలే కదా అని. ఈయనకు పరిజ్ఞానం అంత తెలియదు. ఒక ఫ్లవర్ ఉంటుంది, అది పూర్తిగా వికసిస్తేనే కదా దాని మకరందము, దాని అందము కనిపించేది. అది నీళ్ళు సరిగా లేకుంటే సగం ఇచ్చి సగం ఇచ్చకుండా ఉంటుంది ఫ్లవర్. అట్లా ఎందుకు నీళ్ళు సరిగా లేకుంటే సగం ఇచ్చి సగం ఇచ్చకుండా ఉంటుందంటే, చెట్టుకైనా మనిషికైనా మనిషికి పరిజ్ఞానం అవసరము, చెట్టుకు నీరు అవసరం కదా. అందుకోసమని మనిషికి పరిజ్ఞానం ఎంత అవసరమో చెట్టుకు నీరు అంతే అవసరం. ఈ ఉదాహరణను మీరు అర్థం చేసుకుంటే ఆ బియ్యం స్మగ్లింగ్ అనే వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది. బియ్యం స్మగ్లింగ్ కాదు, తినే ఆహారం అది. బియ్యం ఆ మాట అనకుండా వేరేది ఏదన్నా ట్రాన్స్పోర్ట్ కలిపి పంపిస్తున్నారేమో, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారేమో అనింటే బాగుండు పవన్ కళ్యాణ్. అట్లా అనకుండా సీజ్ ద షిప్ అంటే ఆల్రెడీ 50% మన రేషన్ బియ్యము, 50% ప్రైవేట్ బియ్యం కొని దాంట్లో వేశారు. తర్వాత లెక్కలన్నీ కలెక్టర్ గారు ప్లస్ కస్టమ్స్ అధికారి చూసిన తర్వాత, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరు చూసిన తర్వాత, అదే 5 టీంలు ఉంటాయంట చూసిన తర్వాత ప్రైవేట్ బియ్యాన్ని అవి తీయడానికి మళ్ళీ ఓపెన్ చేసి
ఆ ప్రైవేట్ బియ్యాన్ని పక్కకు తీస్తున్నారు. ఆ టైంలో ఇతను వెళ్ళాడు అంతే. ఆల్రెడీ సీజ్ అయినదే అది. అందుకే చెట్టుకు బాగా నీళ్ళు అందించాలి, మనిషి పరిపూర్ణంగా ఆలోచించాలి. అప్పుడే తొందరపాటు ఉండదు. మిస్టర్ పవన్ కళ్యాణ్ డీసీఎం. ఈ రామ్ గోపాల్ వర్మ ఇదంతా తతంగాన్ని చూసి ఇతనికి అరెస్ట్ వారెంట్ కేసులు అవి ఇవి వచ్చినాయి కదా, కొంచెం మరి పాజిటివ్గా పవన్ కళ్యాణ్ ఆలోచించాలనుకున్నాడో ఏమో. అతని మీదనే సినిమా తీయాలని ఇప్పుడు ప్లాన్ వేశాడు. నిన్ననే తెలిసిందనమాట నాకు కూడా. రామ్ గోపాల్ వర్మ ఇట్లా చేసి అంతెందుకు, నువ్వే ఎక్కువ అమ్మాయిలను ఆడిస్తూ పాడిస్తూ లాలిస్తూ చేస్తుంటావు కదా, నీ గురించి ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం గురించి ఎందుకు, అంతే కదా రామ్ గోపాల్ వర్మ. నేను సారీ చెప్పను, జైల్లోకి వెళ్ళినా వెళ్తా కానీ నేను సారీ చెప్పను అన్నాడు. అంటే ఈ సినిమా ఎందుకు తీస్తున్నట్టు పవన్ కళ్యాణ్ మీద, సీజ్ ద షిప్ అనే దాని మీద సినిమా ఎందుకు తీస్తున్నట్టు భయపడే కదా రామ్ గోపాల్ వర్మ. ఇంతకుముందు తీయండి, 4 నెలలు 4 months నుంచి పవన్ కళ్యాణ్ మీద సినిమా తీయండి. అట్లీస్ట్ లాస్ట్ మంత్ కూడా, ఈ మంత్ కాదు, ఇది డిసెంబర్ కదా, నీకు అరెస్ట్ వారెంట్ అరెస్ట్ అవుతావు అని ఎఫ్ఐఆర్ బుక్ అయింది నవంబర్ ఎండింగ్లో. నవంబర్ కంటే ముందు అక్టోబర్ సెప్టెంబర్, వాళ్ళు జూన్ నుంచి ఉన్నారు. జూన్ ఎండింగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేసి ఏ ఏ పనుల్లో చేయాలా అని పులి ఎట్లా అడవిలోకి వెళ్ళి ఏది పడితే అది ఏది దొరుకుతుందో అది తిందామని ఎట్లా వేటాడుతుందో అట్లా ఈ పవన్ కళ్యాణ్ వేటాడుతూ ఉన్నాడు. అప్పుడు తీయచ్చు కదా సినిమా. ఇప్పుడు నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, నిన్ను అరెస్ట్ చేస్తారా అని తెలిసిన తర్వాత తీస్తున్నాం కదా. ఈ తతంగం అంతా అయిన తర్వాత నువ్వు తీస్తున్నావు అంటే పవన్ కళ్యాణ్కి భయపడే కదా. మరి అదేదో సారీ చెప్పి ఫ్రెండ్షిప్ అయిపోయి అట్లా పోవచ్చు కదా, మీ ఇండస్ట్రీనే కదా. మరి బిల్డప్లు ఎందుకో, నేను సారీ చెప్పను, జైలుకైనా వెళ్తాను అన్నారు కదా మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీ గురించి అందరికీ అన్నీ తెలుసు, మీరేం చేస్తారు, మీ గురించి చాలా వస్తూ ఉంటాయి కదా. కింద కాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని మొదలు పెట్టుకుంటే వర్ణించడం చాలా బాగా వర్ణిస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులను వర్ణించడానికి సినిమా తీస్తున్నావా? నీ కాన్సెప్ట్ అది కాదే, మీదంతా మహిళా లోకం కదా. మరి ఇప్పుడు తీసే దాంట్లో హీరోయిన్ ఎవరో, నిన్ననే ఒక విషయం తెలిసింది, ఇంకొక అమ్మాయికి కూడా మిస్టర్ పవన్ కళ్యాణ్ అది చేశాడంట. 3 కాదు 4 అని టాక్ వచ్చింది. మన మిస్టర్ పవన్ కళ్యాణ్ డీసీఎం అది కూడా పెట్టి పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రం చూపించకు, నువ్వు తీసుకో సినిమా విలన్గా చూపించు. అతనే ఇప్పుడు విలన్, ఏపీ స్టేట్లో విలన్ అతనే. తెలంగాణ స్టేట్లో హీరోగా సినిమాలు తీశాడు, రాజకీయంలో విలన్ పవన్ కళ్యాణ్.